నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, వైఎస్ వివేకానంద గారి హత్య విషయంలో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఓకే, సొంత బాబాయ్ అయ్యుండి, సొంత మరిది అయ్యుండి, ఇటు విజయమ్మ గారు కానీ అటు షర్మిల గారు కానీ ఏమీ మాట్లాడడం లేదు, గమ్మునుంటున్నారు. పాప మా సునీతనే ఆ ఢిల్లీ వీధులంతా చక్కర్లు కొడుతున్నారు అంటూ చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. అయితే ఎట్టకేలకు ఏం జరిగిందో ఎందుకో తెలియదు కానీ షర్మిల గారు అయితే ఒక కమెంట్ చేశారు, ఏదైతే మా బాబాయ్ హత్య జరిగిందో అదైతే ఆస్తి గొడవల కోసం అయితే కాదు అంటూ. అంటే ఒక క్లారిటీ ఇచ్చారా, లేకపోతే సిబిఐ అధికారులకు ఒక ఉప్పందించారా అన్నట్టుగా కూడా వార్తలు ఉన్నాయి. ఏమంటారు మీరు? ఇది షర్మిల మాత్రం చాలా తెలివిగా మాట్లాడుతుందమ్మా, మామూలు కాదు, చాలా తెలివిగా మాట్లాడుతుంది. ఇంతవరకు సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషను, సునీత పడిన కష్టం ఇవన్నీ వృధా అయిపోయి చివరకు వాళ్ళు ఎంత పాపానికి ఒడిగట్టారంటే సొంత తండ్రిని సునీతే చంపించింది. ఎంత ఘోరం అది! సొంత తండ్రిని సునీతే చంపించింది అని చెప్పేసి ఆ సునీత భర్త రాజశేఖర్ మీద, సునీత మీద హత్యా నేరం చేశారు. తర్వాత ఇంకేం చేశారు? అంతటితో ఆగకుండా పాపం చనిపోయిన వ్యక్తి, ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరో ఒక ముస్లిం అమ్మాయితో రెండో సంబంధం ఉంది, ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకేమో ఈ ప్రాపర్టీకి అడ్డం వస్తాడేమో అని చెప్పేసి అసలు ఆ ఫీలింగే లేకుండా వాళ్ళు వివేకానంద రెడ్డిని అంటే వాళ్ళు చంపించేశారు అని చెప్పేసి. రెండోది ఘోరమైన నింద. అసలు వ్యక్తి చచ్చిపోయిన వ్యక్తుల మీద వాళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్స్ అవి చెప్పకూడదు, మాట్లాడకూడదు, అది పాపం కూడా. అది కూడా చేశారన్నమాట. ఇట్లాంటి సమయంలో నిజంగా షర్మిల చేసినటువంటి ఉపకారం మామూలు ఉపకారం కాదు అది. అంటే సునీతకి వాళ్ళ నాన్నని చంపవలసిన అవసరం లేదు, రాజశేఖర్ రెడ్డి గారికి కూడా వాళ్ళ నాన్నని చంపవలసిన అవసరం లేదు. సునీతకి మొత్తం ప్రాపర్టీ అంతా ఎప్పుడో రాసిచ్చేశాడు. ఇంకేదైనా కొంచెం చిన్న ఒకటి అర ప్రాపర్టీ ఉన్నట్టయితే సునీత బిడ్డలకి రాసిచ్చాడు అని పాయింట్ బ్లాంక్గా 1 చెప్పేసరికి మొత్తం అందరికీ తల తిరిగిపోయిందన్నమాట. ఎంత క్లియర్గా పిక్చర్ ఇచ్చిందంటే అవినాష్ రెడ్డి ఎస్ ఆయనే చెప్పాడు, తర్వాత దీంట్లో భారతీరెడ్డి పాత్ర ఉంది, దీంట్లో ఎవరు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పేసి అన్నయ్య మీద కానీ వదిన మీద కానీ వాళ్ళిద్దరి క్యారెక్టర్లు ఉన్నాయని చెబుతూనే అవినాష్ రెడ్డిని ఇంకేం కావాలి అంటే నేరస్తులు అని చెప్పడానికి అని చెప్పి చెప్పగానే చెప్పింది మాట. చాలా తెలివిగా చెప్పింది. ఎవరు నిర్మల అంటే షర్మిల చాలా తెలివిగా చెప్పింది అన్నమాట. అంటే ఏమిటి, వాళ్ళ అన్నయ్యతో మొత్తం బంధాలు కట్ చేసేసుకుంటున్నట్టే లెక్క. ఇవాళ ఉదయం కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళమ్మ ఎవరో ప్రెస్ వచ్చి అడిగితే జగన్మోహన్ రెడ్డితో మాకు పని లేదు అని చెప్పేసి చెప్పిందన్నమాట. అది చిన్న మాట కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, ఆయన ఎలా పోతే మాకేం కావాలి, ఆయనతో మా పని లేదని చెప్పిందన్నమాట. ఇక్కడ షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతటి దుర్మార్గుడు, ఎంతటి ఘోరమైన నేరాలు చేశాడని చెప్పగానే చెప్పింది. అది ఆవిడ తెలియదు. ముఖ్యంగా ఇందులో అవినాష్ రెడ్డి గారిని బయటకు తీసుకురావడం కోసం షర్మిల చెప్పారా, ఇండైరెక్ట్ గా అన్నని ఇరికించడం కోసం తెలివిగా చేసిన పని అనుకోవాలా అనేది ఒక వర్గం అభిప్రాయం. అవును, అంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అవినాష్ రెడ్డి ఊరుకోడు కదా, అంటే సిబిఐ కూడా ఊరుకోదు కదా. మళ్ళీ 2 మాసాలు ఎందుకు పోస్ట్ పోన్ చేశారు? ఈ కేసు క్లోజ్ అవ్వాలంటే భారతీరెడ్డిని ఎంక్వైరీ చేయాలి, మన జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ కేసు ఎక్కడితో ఆగదు. అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. మీకు అర్థమైందా? ఈయన్ని అరెస్ట్ చేసిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఆ రోజు అవినాష్ రెడ్డి 50 టెలిఫోన్లు మీకు ఎందుకు చేశాడు అని భారతి గారిని అడుగుతాడు, ఆవిడ చెప్పాలి. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే చంపమని పురమాయించే చూసారా,
తప్పమని పురమాయించిన వాళ్ళు ఏం చెప్పారంటే మీకెందుకు పైన పెద్ద ఆయన తాలూకు హస్తం ఉంది, ఆయన చూసుకుంటాడు, నీకు అవన్నీ స్వతంత్రం ఎందుకు, నువ్వు వేసే దెబ్బ అనేటప్పుడు మరి ఎవరు ఆ పెద్ద ఆయన? ఎవరు కావాలి కదా. ఇప్పుడు భాస్కర్ రెడ్డా, అవినాష్ రెడ్డా, ఇంక గంగిరెడ్డా, సునీల్ కుమార్ రెడ్డా, ఎవరో పెద్ద ఆయనంటే మరి జగన్మోహన్ రెడ్డా ఎవరో తెలియాలి కదా. తెలిస్తే కేసు క్లోజ్ అవుతుందన్నమాట. ఈ విషయంలో మాత్రం షర్మిల చాలా తెలివిగా వ్యవహరించింది. మరి ఇక్కడ విజయమ్మ గారికి కొడుకు ఎంత ముఖ్యమో కూతురు కూడా అంతే ముఖ్యం. అవును, జైల్లో ఉన్నప్పుడు వీళ్ళే ముందుగా ప్రజల్లోకి వెళ్ళారు. అవును, జగన్ గారు వాయిస్ ని సొంత చెల్లి వినిపించారు, తల్లి ప్రచారం చేశారు. మరి ఇప్పుడు కొడుకును కూతురు ఎరకాటంలో పెడుతుంటుంటే ఆ తల్లి చూస్తూ ఊరుకుంటుందా? ఎస్, యు ఆర్ కరెక్ట్. అది ఇప్పుడు టర్మ్స్ బాగున్నప్పుడు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పినటువంటి షర్మిల తీరా జగనన్న వచ్చిన తర్వాత జగనన్నని ముఖ్యమంత్రి చేయడం కోసం షర్మిల మొత్తం ఊరు తిరిగి అంటే ప్రచారం అది మొదలుపెట్టిన తర్వాత మొత్తానికి ఏదో విధంగా జగన్ సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత షర్మిల గారికి ఏదైనా పదవి ఇచ్చాడా? ఏదైనా ఎమ్మెల్సీ చేసి ఒక హోమ్ ఇవ్వచ్చు కదా. అర్థమైందా? ఆవిడని ఎమ్మెల్సీ చేసి ఒక హోమ్ ఇవ్వచ్చు కదా. లేదా ఆవిడ అంటే నెక్స్ట్ పొజిషన్ షర్మిలాదేమాట. షర్మిలాకి ఏదైనా పదవి ఇస్తే ఆంధ్రదేశంలో ఎవరు ముక్కు మీద వేలేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎస్, షీ డిజర్వ్స్. ఆవిడకి అర్హత ఉంది అనుకునేవారు. కానీ ఈవిడికి ఎందుకు ఇలా పోస్ట్ ఇచ్చారు? ఇప్పుడు కొడాలి నాన్నలాంటి పోస్ట్ ఎందుకు? ఇక్కడ ఎవరో సుచరిత ఉన్నారు, ఎవరో మన ఈ విడుదల రజని, వీళ్ళందరికంటే తీసిపోయిందమ్మా. వీళ్ళందరికంటే తీసిపోయింది రోజా, వీళ్ళందరికంటే తీసిపోయింది షర్మిల. అంతేకాకుండా షర్మిలకి జగన్మోహన్ రెడ్డి మధ్య ఆస్తి తగాదాలు. నువ్వు ఆడబిడ్డవి, నీకు ఆస్తి ఎందుకు? నీకు బాగానే చదివించారు, నీ పెళ్లి చేశారు, నీ పేరు మీద ఉన్నదేదో నీకు ఉంటుంది, నీకు ఆస్తి ఇచ్చే ప్రసక్తి లేదన్నాడు. అది ఎంత మాట! ఈ తల్లికైనా గుండె మాట రాదు. అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకేమో స్థాపక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మని పెద్ద ఒక ప్లేనరీ మీటింగ్ పెట్టేసి కొన్ని కారణాల చేత హెల్త్ ఇష్యూల వల్ల ఇక్కడ స్థాపక అధ్యక్షురాలిగా విజయమ్మని తొలగిస్తున్నామన్నప్పుడు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకుని వచ్చేస్తుందన్నమాట. అసలు కొన్ని కారణాలు ఏమిటి? ఆరోగ్యం బాగాలేదంటారు. ఆరోగ్యం బాగాలేడం కాదు, అసలు నిజంగా ఆవిడ లేకపోయినప్పుడు కూడా ఆవిడ పేరుంటే వచ్చిన నష్టం ఏమిటి నీకు? స్థాపక అధ్యక్షురాలు అనే పేరుంటే వచ్చిన నష్టం ఏమిటి? సాక్షి పేపర్ మీద నీతో ఓట్లు పడడం కోసమేమో మీ నాన్న ఎవరు రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండొచ్చా? అర్థమైందా? సాక్షి ఛానల్లో మీ నాన్నగారి ఫోటో ఉండొచ్చా? మీ అమ్మగారి ఫోటో ఉండకూడదా? మీ అమ్మగారి పేరు ఉండకూడదా? ఎంత సంకుచితంగా ఆలోచించవలసిన అవసరం ఏమొచ్చిందమ్మా వాళ్ళకి? చాలా బాధగా ఉంది తలుచుకుంటుంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.